బేసిక్ గా గౌరవించను. నాకు పొద్దున్నే లేచి చూడగానే నేను పవన్ కళ్యాణ్ ఫోటోకి దండం పెట్టుకుని చూస్తాను. మీరు ఎవరైనా సరే కామెడీ అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. నేను పవన్ కళ్యాణ్ ఫస్ట్ దేవుడిగా పూజించే వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ నాకు ఇద్దరు సమానమే. కానీ ఎన్టీఆర్ గురించి మాట్లాడాడు ఎవడు? కొండమగలాడు. టీడీపీ ఎమ్మెల్యే, అదే నాకు తెలుసు, టీడీపీ ఎమ్మెల్యే తెలుసు, కానీ కొండమగలాడు. వాడెవడో మాట్లాడిన దాని గురించి ఎన్టీఆర్ గురించి ప్రశ్న చేయడం చాలా తప్పు. కానీ ఒకటి చెప్తాను సార్, పవన్ కళ్యాణ్ సార్ మీరు నాకు దేవుడు సమానం లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాట్లాడి గుర్తుకొచ్చి రాడ్ వేసేయండి. తర్వాత సంగతి ఏదైతే చూస్తున్నాం మీకోసం నేను హరిహర వీరమల్ల రోజు 70,000 ఖర్చు పెట్టా. సీరియస్ చెప్తున్నా, నేను కామెడీ ఎవరు చెప్పట్లా. హరిహర వీరమల్ల రోజు 70,000 ఖర్చు పెట్టా. పవన్ కళ్యాణ్ అంటే నాకు నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ. అంటే మీరు అనుకోవచ్చు తల్లిదండ్రులు కనిపించిన వాళ్ళు కదా, ఇదేంటి పవన్ కళ్యాణ్ మీద అభిమానం చూస్తాం అనుకుంటారేమో. నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ ఫ్యాను. పవన్ కళ్యాణ్ జోలికి ఎవడైనా వస్తే మాత్రం తలకాయలు పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి. ఇది మాత్రం క్లారిటీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే, సో మరి ఆయన పార్టీలో ఉన్న వాళ్ళే ఈ విధంగా అంటే కూటమిలో ఉన్న వాళ్ళే మరి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడితే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళు కొంతమంది ఒప్పుల ఉంటారు బ్రో, వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు కుక్క అని అరిగినప్పుడు దాని గురించి గమ్ముగా అయిపోవాలి, ఆయన రియాక్ట్ చేయకూడదు. ఆ కుక్కలు మరుగుతుంటాయి, మనం పట్టించుకోకుండా గమ్ముగా వెళ్ళిపోవాలి. జూనియర్ ఎన్టీఆర్ అంటే మినిమం ఒక బ్రాండ్, పవన్ కళ్యాణ్ అంటే ఒక మినిమం బ్రాండ్. పవన్ కళ్యాణ్ జోలికి ఎన్టీఆర్ జోలికి ఎవడైనా వచ్చాడా మదర్ ప్రామిస్ చెప్తున్నా, పుచ్చకాయలు పగిలినట్టు కింద నుంచి పైదాకా మొత్తం పగిలిపోద్ది. మరి మీ ఫ్యాన్స్ తరపున ఏం చెప్తారు ఎన్టీఆర్ గారి గురించి ఆ విధంగా మాట్లాడిన ఆయనకి? ఎన్టీఆర్ గురించి మాట్లాడిన వ్యక్తికి అయితే నేను క్లియర్ కట్ గా బోర్డుగా చెప్తున్నాను, నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు, ఫేస్ టు ఫేస్ చూసుకున్నావు, కానీ నీ కింద లోపల కడ్డాతో సగం ఊడిపోయేటట్టు కొడతాం. ఇది మాత్రం ఫిక్స్డ్. పవన్ కళ్యాణ్ గురించి ఎన్టీఆర్ గురించి ఎవడు మాట్లాడినా సరే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా నేను చెప్తున్నా, ఎవరి గురించి అయినా మాట్లాడితే ఎన్టీఆర్ గాని ఒక మాట చెప్పాడు, కాళ్ళు ఎగరేసుకునేటట్టు మీకు సినిమా తీసి చూపిస్తానని. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్పాడు, ఏమని, మనల్ని ఎవడు రాపేది ఒకడు అన్నట్టు ఎవడైనా సరే ఎదురు వస్తే ఫేస్ టు ఫేస్ చేసుకుంటాం. ఎన్టీఆర్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు వాడు నిక్కరంగా పుట్టినోడు అయితే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రమ్మను చేసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ బ్రో. గారి వార్ 2 సినిమా రిలీజ్ అయింది. సో టీడీపీ ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు సో రీసెంట్ గా ఆయన ఉద్దేశించి చాలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం జరిగింది. సో ఆయన సినిమాలు చూడొద్దు, చూడకండి అని చెప్పి, సో దాన్ని మీరు ఏ విధంగా? ఎన్టీఆర్ గారు సూపర్ హిట్. ఎన్టీఆర్ అనడం చాలా బాగా కష్టం. ఆయన రాజకీయాల గురించి రాలేదు, రాజకీయాల గురించి మాట్లాడలేదు. రాజకీయాల గురించి మాట్లాడి కేవలం కూటమి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడడం, దానిపైన ఎవరు స్పందించాలా? ఫస్ట్ చంద్రబాబు నాయుడు స్పందించాలా, లోకేష్ స్పందించాలి. కానీ ఈ రోజు అభిమానులు ఒక్కరే స్పందిస్తున్నారు. టీడీపీ పార్టీ నాయకులు, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలే? ఇంతవరకు కూడా ఒక్క మాట కూడా ఎమ్మెల్యే పైన చర్య తీసుకున్నారా? ఎమ్మెల్యేని ఏమైనా చేసినారా? ఎన్టీఆర్ ఒక నందమూరి ఫ్యామిలీ ఎవరైనా ఒకటే. మేము వైఎస్ఆర్ ఫ్యాన్ లాగానే నేను చెప్తున్నా, ఎన్టీఆర్ ఫ్యాన్, హీరో పరంగా ఎన్టీఆర్ కి మేము ఫ్యాన్సే. మాకు కూడా చాలా బాధగా ఉంది ఆయన అంటే. ఎందుకు అనాలా? దూషించి ఎందుకు మాట్లాడాలా? తప్పు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే ఎన్టీఆర్ అనడానికి అతని పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలా, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ అయినా చేసిన తర్వాతనే ఎన్టీఆర్ అభిమానులకి హ్యాపీగా ఉంటది. అంటే ఆ వాయిస్ నాది కాదు, ఏ క్రియేటర్ కూడా మధ్యలో మాట్లాడేది ఏమన్నా లోకల్ అతను మాట్లాడినాడు, లోకల్ అతను మాట్లాడింది క్రియేట్ అని ఎట్టొస్తుంది? తీయండి, అది కూడా తీయండి. తీయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. ఎన్టీఆర్ గారిని అనడం వల్ల ఈరోజు ఫ్యాన్స్ వచ్చి రోడ్డు మీద వస్తున్నారు, కానీ ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా అసలు దానిపైన స్పందించాలి. ఎవరు కూడా స్పందించాలి. ఇది చాలా బాధాకరం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆలోచన చేయాల ఈ విషయంపై. ఈ రోజు ఇంత జరిగినా కూడా కనీసం ఎవ్వరు కూడా అతనికి రాలే. ఓన్లీ ఫ్యాన్స్ ఒకటి ధర్నా చేస్తున్నారు అనంతపురం. ఈ రోజు వేరే జిల్లాల నుంచి కూడా అనంతపురంకి వస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్, భారీగా వస్తున్నారు. బాధాకరమైన విషయమే కదా. అతను ఏమైనా రాజకీయాల గురించి వచ్చాడా? అతను షూటింగ్ లో అతను చూసుకుంటున్నాడు. రాజకీయానికి సంబంధం లేకుండా అతని రాజకీయాలకు లాగడం చాలా తప్పు. అసలు సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని కలపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సినిమాని రాజకీయాన్ని కలపొద్దు. సినిమాని రాజకీయాన్ని అసలు సినిమాని చూడాలి, రాజకీయంగా చూడాలి. ఎన్టీఆర్ ఏమన్నా రాజకీయాల గురించి మాట్లాడినాడా? విమర్శించినాడా? ఏం లేదు కదా. ఎందుకు ఊరికి ఆయన గురించి మాట్లాడడం? నేను అసలు నాకే బాధగా ఉంది ఆ మాట విన్న తర్వాత. సో ఫ్యాన్స్ తరఫున మీరు మెయిన్ డిమాండ్ ఏంది అసలు? మెయిన్ డిమాండ్ ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎవడైతే దగ్గుపాటి ప్రసాద్ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేసేయాలా. సస్పెండ్ చేస్తేనే ఎన్టీఆర్ అభిమానులకి హ్యాపీగా ఉంటది. చాలా బాధాకరణం. బహిరంగ క్షమాపణ చెప్పేది కాదు. క్షమాపణ చెప్తే ఈ రోజు రేపు నో కూడా వచ్చి మాట్లాడతాడు. మాట్లాడదు క్షమాపణ చెప్పేది ఈ రోజు కామన్ అయిపోయింది రాజకీయ నాయకులు. కోరిపోయినా ఇష్టం వచ్చేట్టు ఏదైనా మాట్లాడచ్చు అనేది. సస్పెండ్ చేసేస్తే బాగుంటది.
ఒకవేళ అనుంటే వచ్చి సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఒకవేళ అనకపోయి ఉంటే ఇంకా ఉంటే మనం ఏం చేయలేము. ఇంకా అదే ఏ జనరేషన్ వచ్చినా కూడా ఆయన సారీ చెప్పడానికి రెడీ అండి. నాలుగోడ మధ్యలో ఫ్యాన్స్ ఏమంటారు అంటే నాలుగోడ మధ్యలో చెప్పొద్దు నువ్వు, డైరెక్ట్ ఇండియాని కలిసి కాళ్ళ మీద పడి చెప్పంటారు, లేకపోతే చంపేస్తాను డైరెక్ట్ ఒక మీద చెప్తాను. దానికి ఏమంటారు? ఎమ్మెల్యేనే పైగా అతను అధికారం ఉన్న ఎమ్మెల్యే కాబట్టి కష్టమే కాస్త. టీడీపీ పార్టీ అంతా ఆ పక్కే ఉంది, ఫ్యాన్స్ హట్ ఉంటారు కరెక్టే. కాబట్టి సరే చూద్దాం ఏమవుతుంది. ఆ పోరాటం చేయని కానీ కాళ్ళ మీద పడి సారీ చెప్పాలన్న పెద్ద కదా, కరెక్ట్. అతను అన్న మాట కూడా కరెక్ట్ కాదు ఇది. కాబట్టి ఎవరైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. కాబట్టి అతను నిజంగా కానీ అనుంటే నిజంగా చేయాలంటే చెప్పాలి, అంతే తప్పదు. అయితే ఈ టీడీపీ పార్టీ ఏదైతే ఉందో మొత్తం ఇదంతా ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వచ్చింది. సో తన పార్టీలోనే తనకి పెద్ద ఎన్టీఆర్ గారి నుంచి వచ్చింది. సో తన పార్టీలోనే తనకి ఏంటి శత్రుత్వం ఎన్టీఆర్ గారికి? తెలియదు నాకు, అది నాకేంటో తెలియదు. అదే ఏందో నాకు తెలియదు నిజంగా అది ఏం జరిగింది. మీరు నార్మల్ ఒక పీపుల్ గా ఏమంటారు మీరు ఇట్లా చెప్పడం కానీ వాళ్ళలో వాళ్ళే ఇట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేసుకోవడం కానీ దాని గురించి మీరు ఏమంటారు? నిజంగా నాకు అంత లేదు, నాకు జ్ఞానం. నాకు నిజంగా నాకు అంత తెలివి అంత జ్ఞానం పైగా నేను బడికి కూడా పోలా, నాకున్న బుర్ర అంత మాత్రమే. కాబట్టి ఒకవేళ అతను అనుంటే మాత్రం క్షమాపణ చెప్పాలి. రాజకీయాలు అది ఏ పార్టీ, అసలు ఎవరు రూల్ ప్రకారం ముఖ్యమంత్రి అవ్వాలి, అసలు ఎవరు ఆ పార్టీ ఉండాలి, అసలు ఆ పార్టీ రూల్ చేయాల్సింది ఎవరు, నాకు అవన్నీ తెలియదు. నాకు ఎందుకంటే నాకు జ్ఞానం కూడా తక్కువ. లేదు నాకు సీరియస్ నిజంగా. మరి తెలివితేటలు ఉంటేనే కదా నీకు అది అర్థం అవుద్ది. అసలు పార్టీ ఏంది, అది ఏంది, ఇది ఏంది, అసలు ఏ తెలివి ఏం అర్థం అవుతుంది చెప్పారు. కాబట్టి ఏంటంటే నాకు తెలివి లేదు నాకు, దయచేసి. సో దీనికి నువ్వు ఇది కరెక్ట్ అంటున్నా రాంగ్ అంటున్నావు ఒకటి చెప్పేసి. అదే అనుంటే రాంగ్ తప్పేది చెప్పాలి. ఒకవేళ అనకపోయి ఉంటే ఏ ఉంటే ఇంకా అలాంటి ట్రోల్స్ కామన్ కాబట్టి ఎవరి ఫోన్ చూసుకుంటే అయిపోద్ది. ఒక హీరోని ఈ విధంగా ఎమ్మెల్యే ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ అంటే ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు అనే కోపంతో ఆ విధంగా అంటున్నారని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన ఏమైనా రామంటే వచ్చాను కాదు, ఇంకొక ఆయన రామంటే వచ్చారు కదా. ఆయన రావడానికి ఒక టైం ఉంది, ఇప్పుడు ఇంకా కొద్ది టైం ఉంది. మొత్తం నెక్స్ట్ టైం వస్తుంది ఆయన వచ్చి రామారావు వచ్చినప్పుడు మీకందరూ అంటారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తిరుగుతాడు. ఆయనలో సీనియర్ ఎన్టీఆర్ ఎంత పరిపాలన చేసిందో జూనియర్ ఎన్టీఆర్ అట్ట పరిపాలన చేత నెక్స్తారని నా మనవల తరానికి నేను చెబుతున్నా. మీ మీడియా మిత్రులు మొత్తం రాసిపెట్టాను. నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చేదే జూనియర్ ఎన్టీఆర్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా, మరి ఆయన మీద ఎలాంటి యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? తీసుకుంటున్నాయా మొన్న మహిళల కోసం అది తీసుకుంటున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ దృష్టికి పోతే ఆయన ఊకోడు, ఆయన తీసుకుంటున్నారు. ఖచ్చితంగా తీసుకుంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా పోలేదు పోయినా కూడా తీసుకుంటారు ఖచ్చితంగా. రేపు కానీ ఎన్ని కానీ మాట్లాడతారు. ఆయన చేసిన తప్పు ఆయన కూడా రిలేషన్ వచ్చి దేశం మీద ఈ రాష్ట్రం మీద ఎన్టీఆర్ అభిమానులకి అంతా స్విచ్ పెట్టి తగాదాలు లేకుండా ఒకవేళ పొరపాటు అయింది కాబట్టి నాకు తప్పు చెబితే సరిపోతుంది. అంటే ఫ్యాన్స్ అందరు కూడా ఏమంటున్నారంటే ఆయన్ని